హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ఎస్టర్డే కూడా మనం ఏ విధంగా డిస్కస్ చేసుకున్నాం. 14th నవంబర్ డే యొక్క లోని బ్రేక్ అవ్వనంత వరకు కూడా బేరిష్గా చూడమండి. ఇలా బ్రేక్ అయి సస్టైన్ అయితేనే బేరిష్ ట్రెండ్ చూస్తామని మాట్లాడుకున్నాం. బట్ ఈరోజు కూడా ఆల్మోస్ట్ ఎనీ టైమ్స్ ఇది సపోర్ట్ చేసిందని మాట్లాడుకున్నాం. అంతకుముందు కూడా 9th డిసెంబర్, అలాగే 10th డిసెంబర్, 11th డిసెంబర్, అగైన్ 17th డిసెంబర్, అగైన్ 18th డిసెంబర్. ఈరోజు అయితే ఆల్మోస్ట్ ఈ యొక్క వాల్యూ నుంచి ఎబోవ్ క్లోజ్ అయింది. ఎంత ఎబోవ్ క్లోజ్ అయిందో అంటే ఒకసారి గమనిద్దామండి. ఆల్మోస్ట్ ఈ యొక్క సపోర్ట్ దగ్గర నుంచి 242 పాయింట్స్ అయితే ఎబోవ్ క్లోజ్ అయింది. నిన్న కూడా మనం ఒక కప్పు ప్యాటర్న్ అప్లై చేసి చూపించాము. ఈ ప్యాటర్న్కి ఎబోవ్ బ్రేక్ ఇస్తే ఏదండి, ఈ ప్యాటర్న్కి ఎబోవ్ బ్రేక్ ఇస్తే ఖచ్చితంగా మనకు ప్యాటర్న్ అనేది అప్ ట్రెండ్కి వెళ్ళినట్లు అనుకుంటామనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అది ఏ విధంగా అంటే ఇంకొకసారి నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే వాళ్ళకి అర్థం అవ్వడానికి ఇలా చూపిస్తున్నాను. నిన్న ఇలా ఒక ప్యాటర్న్ అప్లై చేసి చూపించామండి. ఈ ప్యాటర్న్కి గిన ఎబోవ్ ఇలా బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని నిన్న మాట్లాడుకున్నాం. సో ఈరోజు కూడా అదే విధంగా మార్కెట్ ఏమైంది, ప్యాటర్న్కి అబోవ్ బ్రేక్ ఇచ్చింది. సో బ్రేక్ ఇచ్చిన తర్వాత సస్టైన్ అవుతుందా లేదని రేపు ఒకసారి గమనించాల్సి ఉంటుందండి. రైట్ అండి. ఇప్పుడు డే టైం ఫ్రేమ్ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామండి, ఖచ్చితంగా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి మనం చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాం. అగైన్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చేంజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు కూడా మీరు డే టైం ఫ్రేమ్ బేస్ మీద చూస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి మల్టిపుల్ టైమ్స్ ఈ యొక్క గ్రీన్ కలర్ లైన్ని మార్కెట్ సపోర్ట్ చేయడం, అగైన్ అప్ సైడ్కి మూవ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూస్తే మనకు ప్యాటర్న్ ఏం ఫామ్ అవుతుందన్న విషయాన్ని ఒకసారి గమనిద్దామండి. సో ఇది ఒక లో మార్కెట్కి, టుడే మార్కెట్ లో నిఫ్టీ. సో ఈ ప్యాటర్న్ ప్రజెంట్ ఎలా ఉందంటే ఇలా ఉందండి. ఈ ప్యాటర్న్ ప్రజెంట్ ఒక హై అండ్ లో తీసుకుంటే ఇది ఒక ప్యారలల్ ఛానల్లో ఇప్పటివరకు అయితే ప్యాటర్న్ని బ్రేక్ అవ్వకుండా ఎబోవ్ సస్టైన్ అయింది. మళ్ళీ బేరిష్నెస్ ఎప్పుడు చూస్తామంటే ఒకటి ఈ ప్యాటర్న్ ఇలా డౌన్ సైడ్కి బ్రేక్ అయినా, లేదా ప్యాటర్న్ ఒక హై దగ్గర నుంచి ఇలా డౌన్ సైడ్కి వస్తున్నా కానీ చూస్తామన్నమాట. ఓకే రైట్ అండి. ప్యాటర్న్ లో బ్రేక్ అయినా చూస్తాము, లేదా ప్యాటర్న్ హై దగ్గరికి వెళ్ళి బ్రేక్అవుట్ అవ్వకపోతే అక్కడి నుంచి కూడా డౌన్ సైడ్ చూస్తాం. సో ఈ విధంగా చూస్తామండి. రైట్. ఒకవేళ హారిజెంటల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి ఎలా డిస్కస్ చేసుకోవాలో అది కూడా చెప్తున్నాను. హారిజెంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ మీద చూసినట్లయితే ఇక్కడ మీరు గమనించండి, ఇది మల్టిపుల్ టైమ్స్ ఏమైంది, ఈ వాల్యూ అనేది మల్టిపుల్ టైమ్స్ ఈ వాల్యూ మార్కెట్ని రెస్పెక్ట్ చేసింది రెసిస్టెన్స్గా. ఈరోజు బ్రేక్అవుట్ ఇచ్చి అబోవ్ సస్టైన్ అయిందండి. సో ఈరోజు బ్రేక్అవుట్ ఇచ్చి అబోవ్ సస్టైన్ అయింది. ఓకేనండి. ఇక రేపటికి ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే, రేపటికి ఇంపార్టెంట్ అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే, ఎప్పుడైతే దీని ఎబోవ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇది మనకు సపోర్ట్ జోన్ అవుతుంది. దీని ఎబోవ్ ఉంది కాబట్టి ఇది సపోర్ట్ జోన్ అవుతుంది. అలాగే రేపటికి రెసిస్టెన్స్ 1 అండ్ రెసిస్టెన్సీ 2 చూద్దామండి. ఏమవుతుంది, ఇది రెసిస్టెన్సీ 2 అవుతుంది. మరి రెసిస్టెన్స్ 1 ఏమవుతుందనే విషయాన్ని ఇక్కడ గమనిద్దాం. రెసిస్టెన్స్ 1 ఏమవుతుంది, ఈ వాల్యూ రెసిస్టెన్సీ 1 అవుతుందండి. ఓకే రైట్. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ అవుదామండి ఇప్పుడు నెక్స్ట్. రైట్ అండి. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ అయ్యాము. రేపుకిన మార్కెట్ ఒకవేళ ఎలా అండి, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అండ్ ఫ్లాట్ ఓపెనింగ్. సో మనకు 3 రకాలుగా మార్కెట్ ఓపెన్ అవుతుంది. అయితే గ్యాప్ అప్ అవ్వాలి, లేదా గ్యాప్ డౌన్ అవ్వాలి, లేదా ఫ్లాట్ ఓపెన్ అవ్వాలి. సో ఈ 3 రకాలు తప్ప 4 వ్యూ అనేది మార్కెట్లో లేదండి. అయితే గ్యాప్ అప్, గ్యాప్ అప్ని ఏమంటామండి, డబుల్ క్యాండిస్టిక్ ప్యాటర్న్ ప్రకారంగా చూసినైతే బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ అంటాం. గ్యాప్ అప్ని ఏమంటాం, బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ అంటాం. గ్యాప్ డౌన్ ఏమంటాం, బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ అంటాం. అర్థమైంది కదండి. రైట్. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసినట్లయితే మనకు ట్రెండ్ బేస్ మీద ఏ వాల్యూ కనిపిస్తుందంటే ఒకసారి ఇది చూడండి. ఈ యొక్క ట్రెండ్ని ఈ యొక్క లోని అగైన్ ఈ యొక్క లోన్ కలుపుతూ నేను ఒక ట్రెండ్ లైన్ అప్లై చేస్తున్నా. సో బై డిఫాల్ట్గా ఇప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తుందండి. సో ఇది మీకు క్లియర్గా అర్థం అవడానికి కొద్దిసేపు దీన్ని డిలీట్ చేస్తున్నాను. సో ఈ వాల్యూ అనమాట. సో ట్రెండ్ లైన్ ఎలా కనిపిస్తుంది, ఈ విధంగా ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. సో ఏంటి ఈ ట్రెండ్ లైన్ ఒక ఇంపార్టెన్స్ అని మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి. ఈ ట్రెండ్ లైన్ని బై డిఫాల్ట్గా ఏమవుతుంది, మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేస్తూ ఉంటుందండి. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ ఇస్తుందో అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ అనేది బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అర్థమవుతుందా. ఇప్పటి వరకు కూడా ఈ ట్రెండ్ లైన్కి మార్కెట్ అనేది ఏం చేస్తుంది, నిఫ్టీ అనేది ఎబోవే సస్టైన్ అయ్యింది. ఓకే అండి. రేపు ఒకవేళ ఈ ట్రెండ్ లైన్కి బిలో బ్రేక్ అయితే లెవెల్స్ ఏ విధంగా ఉంటాయనేసి ఒకసారి గమనించండి. ఒకవేళ మార్కెట్
ట్రెండ్ లైన్కి బిలో సస్టైన్ ఏంటంటే వెంటనే బేరిష్ పొజిషన్ తీసుకుంటామంటే, ఒకవేళ బేరిష్ పొజిషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూ ఏమవుతుంది, ఈ ట్రెండ్ లైన్ బేస్ మీద చెప్తున్న సపోర్ట్ లెవెల్స్ అండి, ఇది అవుతుంది. అలాగే నెక్స్ట్ సపోర్ట్ ఈ వాల్యూ అవుతుంది, నెక్స్ట్ సపోర్ట్ ఏమవుతుంది, ఈ వాల్యూ సెకండ్ సపోర్ట్. సో ఈ రెండు దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనం ఈ వాల్యూ సపోర్ట్ తీసుకుందాం. సో సపోర్ట్ ఇప్పుడు మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తుంటే ట్రెండ్ లైన్ అనేది కూడా ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ట్రెండ్ లైన్ని బ్రేక్ అయితే, ట్రెండ్ లైన్ ఎలా డౌన్ సైడ్కి బ్రేక్ అయితే ఏమవుతుందండి, సపోర్ట్ 1 25,919 అవుతుంది. అలాగే సపోర్ట్ 2 ఏమవుతుంది, 25,879 అవుతుంది. ఓకే అండి, మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి మూవ్ అవుతాయి, మార్కెట్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి మూవ్ అయితే ఫస్ట్ టార్గెట్ అండ్ ఫస్ట్ రెసిస్టెన్సీ బాగా గమనించండి. ఫస్ట్ టార్గెట్ అండ్ ఫస్ట్ రెసిస్టెన్సీ 25,992 అవుతుంది. ఒకవేళ దీని ఎబోవ్ అగైన్ మార్కెట్ ఇట్లనే క్లోజ్ ఇస్తే నెక్స్ట్ టార్గెట్ ఏమవుతుంది, 26,045 నెక్స్ట్ టార్గెట్ అండ్ నెక్స్ట్ రెసిస్టెన్సీ అవుతుంది. ఓకే, ఇది ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు మనము ఈ విధంగా డిస్కస్ చేసుకున్నామండి. సో ప్రతిదీ మనం ఈ విధంగా ప్లాన్ చేసుకున్నప్పుడే రేపు మీకు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందనేసి, దాని తర్వాత నా యొక్క ట్రేడ్ అనేది ఎలా ఉండాలని మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 ఏంటి, గ్యాప్ అప్. ఓకే అండి, ఒకవేళ గ్యాప్ అప్ ఇక్కడ అయింది అనుకుందాం, గ్యాప్ అప్ కింద ఈ జోన్లో అయితే ఇప్పుడు ఏమవుతుందండి, సపోర్ట్ అనేది మనకు ఏమవుతుంది, ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో గ్యాప్ అప్ అయింది కాబట్టి ఇదే వాల్యూ మనకు గ్రీన్ కలర్ లెక్ చేంజ్ చేస్తున్నా, ఇదే వాల్యూ మనకి ఏమవుతుంది, సపోర్ట్గా వర్క్ అవుతుంది. ఆ వాల్యూ నెంబర్ ఎంత, 25,992 అన్నమాట. సో అక్కడ ఉన్నంత వరకు ఏమవుతుంది, ఈ వాల్యూ సపోర్ట్గా వర్క్ అవుతుంది. ఒకవేళ ఈ వాల్యూని గిన ఇలా బ్రేక్ ఇస్తే గ్యాప్ అప్ అయిన తర్వాత కొద్దిసేపు ఉండి మార్కెట్ ఇలా డౌన్ సైడ్కి బ్రేక్ ఇస్తే మళ్ళీ సపోర్ట్ ఏమవుతుంది, ట్రెండ్ లైన్ కూడా కంటిన్యూ బ్రేక్ అయితే 25,919 అవుతుంది. లేదు గ్యాప్ అప్ తర్వాత కంటిన్యూ అప్ సైడ్కి ర్యాలీ అవుతుంటే ఏమవుతుంది సార్, ఈ విధంగా 26,045 అనేది సెకండ్ టార్గెట్ అవుతుంది అండ్ సెకండ్ రెసిస్టెన్సీ అవుతుంది. సెకండ్ రెసిస్టెన్స్ని కూడా బ్రేక్అవుట్ ఇచ్చి కంటిన్యూ సస్టైన్ అయితే అగైన్ కంటిన్యూ అప్ సైడ్కి చూసే ఛాన్సెస్ ఉంటుంది 26,100 వరకు. ఓకేనండి, సో రేపు ఒకవేళ గ్యాప్ అప్ అయితే ఇప్పుడు అర్థమవుతుంది కదా మనకి ఏ వాల్యూ ఎలా వర్క్ అవుతుందని. సో అందుకు ప్రతిరోజు కూడా మీరు కూడా ఖచ్చితంగా మార్కెట్ గ్యాప్ అప్ అయితే ఎక్కడ ఎలాంటి పొజిషన్స్ వర్క్ అవుతాయని మీరు తెలుసుకోండి. రైట్ సార్, ఇప్పుడు ఏం చేస్తున్నాం, నెక్స్ట్ గ్యాప్ డౌన్ గురించి మాట్లాడుకుందాం. గ్యాప్ డౌన్ మీన్ బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ అనుకుందాం. సో గ్యాప్ డౌన్ అయింది, ఎక్కడ గ్యాప్ డౌన్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క వాల్యూకి దగ్గరలో అయింది అనుకుందాం. ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఈ వాల్యూ మనకి ఏమవుతుంది, ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో 25,919 అనేది మనకు సపోర్ట్ 1 అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ను కూడా కంటిన్యూ ఇలా డౌన్ సైడ్కి బ్రేక్ ఇస్తే ఈ సపోర్ట్ని సస్టైన్ అవ్వకుండా డౌన్ సైడ్కి వస్తుంటే ఏమవుతుంది, 25,879 సెకండ్ సపోర్ట్ అవుతుంది. అలా కాకుండా కంటిన్యూ ఇంకా బ్రేక్ అవుతుంటే నెక్స్ట్ ఏమవుతుంది, ఈ యొక్క క్లోజ్ కనిపిస్తుంది కదా 25,821. సో ఓకే రైట్ అండి, ఇదేంటి గ్యాప్ డౌన్ అయ్యి కంటిన్యూ కిందికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందండి, క్యాండిల్ కలర్ రెడ్ కలర్లో ఉంటుంది. మీకు మాటిమాటికి చేంజ్ ఎందుకు చేయాలనేసి అలా చూపిస్తున్నాను. బట్ ఇప్పుడు ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం, ఈ జోన్లో ఎక్కడన్నా కానీ లేదా ఈ పైన ఉన్న జోన్లో గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఒకవేళ సస్టైన్ అయితే ఏమవుతుంది, ఈ విధంగా అప్ సైడ్కి మూవ్ అవుతూ వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయితే మళ్ళీ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తుందండి. ఈ ట్రెండ్ లైన్ కూడా కంటిన్యూ బ్రేక్ అయితే 25,992 వరకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఈ విధంగా ప్రతిరోజు మీరు ప్యాటర్న్ ఏ విధంగా ఫామ్ అవుతుంది. నెంబర్ 1 పాయింట్ ప్యాటర్న్ ఏ విధంగా ఫామ్ అవుతుంది. నెంబర్ 2 పాయింట్ ఏంటండి, హారిజంటల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ వాల్యూస్ ఉన్నాయని కనుక్కోవాలి. ఇలా కనుక్కున్నప్పుడే మీకు ఒక అనేది వ్యూ అనేది చాలా క్లారిటీగా ఉంటుందండి. సో ఇది ప్యాటర్న్ బేస్ మీద చూసినట్లయితే ఇది ప్యాటర్న్ అండి ఇప్పటికీ. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కానీ అలీస్ బ్లూలో డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. అలీస్ బ్లూలో డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.